వెల్కమ్ బ్యాక్ వచ్చిందండి వయ్యార్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. సో ఈరోజు అయితే నేను లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సో ఈరోజు మా ఇంట్లో అయితే లంచ్ వచ్చేసి అలసందల కర్రీ అండ్ అలాగే రైస్ అండి. సో స్పెషల్ అయితే ఏం లేదు. సో యాక్చువల్లీ నేను మార్నింగే వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నా. సో బట్ టైం అయితే కుదరలేదు. సో అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం ప్రిపేర్ చేస్తాను, ఎలా ఉంటాననేది చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను అలసందల కర్రీ అయితే పెట్టేశాను కదా. సో దానికి పైన విజిల్ పెట్టాలి ఇప్పుడు. సో మనం ఎప్పుడు కానీ కుక్కర్ యూజ్ చేసేటప్పుడు సో పైన విజిల్ ఉంటుంది కదండి. సో మనం ఎప్పుడైతే పైన మూత పెడతామో అప్పుడు మాత్రమే మనం పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే మనం దీన్ని వాష్ చేసుకోవాలండి. ఐ మీన్ వాటర్తో వాష్ చేసుకొని ఆ తేమ ఉండేటప్పుడు పెట్టామనుకోండి మనకు ఒక్కోసారి పేలకుండా ఉంటాయన్నమాట. సో ఒకసారి టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏం చేయలేము. ఒకసారి కుక్కర్స్ అనేటివి పేలుతూ ఉంటాయి. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే సో ఎప్పుడు కానీ మనం వెజల్ పైన పెట్టేటప్పుడు ఈ దీన్ని కానీ అండ్ అలాగే లోపల ఇది ఉంటుంది కదండి. సో ఈ వైర్ బ్లాక్ కలర్ది. సో ఈ పైప్ని రెండింటినీ కూడా మనం ఒకసారి వాటర్తో తేమ చేసుకొని పెట్టామంటే మనకు అసలు అంటే అది పైన పొంగకుండా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ అలాగే మనకు పేలిపోకుండా నాకున్నది ఒక్కటి టాలెంట్. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఒక్క ఛాన్స్ లేదండి. తెలుగులో ఏం చెప్పాలో ఐ మీన్ ఏమంటారు పేలకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఒక బెస్ట్ టిప్. సో ఇప్పుడు నేనైతే ఇలానే చేస్తానండి. సో మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను. సో నేను ఎప్పుడు పెట్టినా కూడా నాకు కూడా తెలియదు అనమాట. నేను స్టార్టింగ్లో కుకింగ్ నేర్చుకునేటప్పుడు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో నాకు వాళ్ళు చెప్పారనమాట. సో సేఫ్గా ఉండటానికి ఎప్పుడు వెజిల్ పైన పెట్టేటప్పుడు ఈ విధంగా లోపల ఉన్న పైప్ అండ్ అలాగే వెజిల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి తేమగా ఉండేటప్పుడు పెట్టు అని చెప్పి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది నాకు తెలుగులో ఎలా చెప్పాలో రాలేదండి. సో ఇప్పుడైతే మనం పెట్టేస్తాం పైన. ఓకేనా? ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ రెసిపీ అయితే చూపించడం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో ఇలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే సో కుక్కర్ అనేది చాలా డేంజర్ అనమాట. సో అది పేలితే మనుషులు కూడా ఉంటారో ఉండరో కూడా తెలియదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సో నేనైతే చెప్తున్నా మీకు. సో ఇది మనం వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో ఫైనల్లీ అయితే ఒక స్టవ్ మీద ఇది కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకొక పక్కన అయితే నేను బియ్యం అయితే నానబెట్టానండి. సో మన బియ్యం నానబెట్టడం వల్ల మనకు అన్నం అనేది మెత్తగా వస్తుంది బాగా. సో నేను రెసిపీ ఎందుకు చూపించడం లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను ఈ రెసిపీ. సో అందువల్ల చూపించడం లేదండి. సో మళ్ళీ వీడియో ల్యాగ్ అవుతుందని చెప్పి. సో మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నా స్టైల్లో అని చెప్పి ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ కర్రీ అయితే తయారైపోయింది అండ్ అలాగే రైస్ కూడా అయిపోయిందండి. హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత హెడ్ఏక్గా ఉందని చెప్పి సో కొంచెంసేపు అయితే పడుకున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే 4 అవుతుంది అనమాట. ఇంకా 10 మినిట్స్ ఉంది 4కి కూడా. 3:50 అలా అవుతుంది. సో ఇప్పుడైతే కాఫీ తాగుదామని చెప్పి పాలు అయితే పెట్టేసినాను. పాలు కాగుతూ ఉన్నాయి. పాలు కాగిన తర్వాత కాఫీ తాగేసి తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ చేస్తాను అది చూపిస్తాను. ఈరోజు అయితే నేను టెర్రస్ మీద మొత్తం క్లీన్ చేయాలి. సో మా టెర్రస్ ఎలా ఉంది, పైన చెట్లు అవన్నీ కూడా చూపిస్తాను ఒకసారి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నేనైతే ఒక్కోసారి మార్నింగ్ టైం ఉంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ టైం ఉంటే తాగేసి వెళ్తాను, లేదంటే లేదు. ఇంకా ఈవినింగ్ అయితే కన్ఫర్మ్ తాగుతా. ఈవినింగ్ అయితే ఎక్కువ కాఫీ కంటే టీ ఎక్కువ ఇష్టము. బట్ ఒక్కోసారి టైం లేనప్పుడు ఇంక ఇలా కాఫీ అయితే పెట్టేసుకుంటా. ఇంకా కాగుతూనే ఉన్నాయి పాలు. సో ఇంకా అన్న కూడా కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. సో అందుకని బోర్ కొట్టేస్తుంది.
ఇది చేస్తూ ఉంటే మా పిల్లి చూడండి ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి మా పిల్లిని. సో నేను ఆల్రెడీ మా పిల్లిది వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మా పిల్లి ఏం చేస్తుందో ఒకసారి సైలెంట్గా వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. చూసారు కదా ఫ్రిడ్జ్ మీద ఎంత బాగా పడుకొని ఉందో, ఎప్పుడు తన ప్లేస్ మొత్తం ఫ్రిడ్జ్ మీదే అనమాట. సో చూడండి ఎంత బాగా పడుకునిందో. సో దీని బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా చాలా క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఓయ్ ఓ ఏం చేస్తున్నావు? చూడండి ఎంత బాగా పడుకొని ఉందో, ఎప్పుడు ఫ్రిడ్జ్ మీద పడుకుంటుంది. ఓయ్ చూడిడా, ఓయ్ ఇటు చూడు, ఇటు చూడన్నా, అయ్యా చూడు. గాయస్ మనమైతే ఇప్పుడు వచ్చేసినాం పైకి. సో ఇప్పుడైతే మీకు లాక్ ఓపెన్ చేసి నేను చూపిస్తా. ఇంకా ఎండగా ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే ఇది నార్మల్గా ఇది అంటే ఎండ లోపల ఇక్కడ మాకు రూమ్ ఉందన్నమాట మళ్ళీ పైన సపరేట్. సో ఇది వేస్తే ఎండ రాకుండా ఉంటుంది అని చెప్పి అందుకని ఇదైతే డాడీ వేసినాడు ఇది. సో ఇది పోయింది, మార్చాలి. ఇది క్లాత్ వేసామనుకోండి అది ఎగిరిపోతూ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇది ఉంటుంది కదా బ్యాండర్ ఏదో అంటారు కదా, సో అది పెట్టినాం ఇది. సో చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇలాగ డోర్ ఓపెన్ చేస్తానే సో ఇలా ఉంటుందన్నమాట. చిన్న టెర్రసే, సో ఓన్ హౌస్ అయితే కాదండి, సో రెంటెడ్ హౌసే అనమాట. సో ఇలాగా ఆ పక్క వేరే వాళ్ళు ఉంటారు. సో ఆ పక్క వేరే వాళ్ళది సందు ఉంటుంది, అండ్ అలాగే ఈ పక్కన వచ్చేసి హౌస్ అనమాట, వేరే వాళ్ళది ఎవరిది బ్యాక్ సైడ్. ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే మాది మధ్యలో ఉంటుంది టెర్రస్, మిగతావన్నీ ఈ పక్క పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మిడిల్లో ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టము. సో నేను చెప్పా కదా మీకు చూపిస్తానని చెప్పి పూల చెట్లు. సో ఇవే అనమాట. ఇది వచ్చేసి కనకాంబరం చెట్లు. సో కనకాంబరంలో కూడా మనకు 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి కొమ్మ కనకాంబరము, ఇంకొకటి వచ్చేసి మామూలుది అంటారు. సో ఇదైతే కొమ్మ కనకాంబరాలంట. సో నేనైతే దీని గురించి క్లారిటీగా అయితే మళ్ళీ చెప్తాను మీకు. సో ఇదైతే ఇది. సో ముందైతే ఈ మొత్తం కూడా ఉన్నాయన్నమాట, పూల కుండీలు అన్నిట్లో ఉన్నాయి, చాలా బాగుంది. సో ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ఫోన్లో. సో అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను లాస్ట్లో, వీడియో ఎండింగ్లో అయితే నేను అప్లోడ్ చేసి ఒకసారి అయితే నేను చెప్తాను దీని గురించి మొత్తం కూడా. సో లైట్గా చిన్నవి అనమాట ఇవి. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ దీనికి వాటర్ పోసేసి ఇంకా ఈ టెర్రస్ అంతా కూడా, సో మట్టి అంతా ఉందన్నమాట, ఇదంతా కూడా నీట్గా అయితే చెత్త దోసేసుకోవాలి. గాయస్ నేను ముందు చెప్పాను కదా మీకు, నేను ముందు నా కాడ ఉన్న పూల చెట్లన్నీ చూపిస్తానని చెప్పి. సో ఇవే అనమాట. సో రెడ్ రోసెస్ ఒకటి, అండ్ అలాగే వైట్ కలర్ రోసెస్ ఒకటి, చిన్నది మల్లెపూల చెట్టు, అండ్ అలాగే ఆ పక్కంతా కనకాంబరాలు అనమాట. చాలా బాగునింది. సో ఇప్పుడు ఎందుకు లేవంటే ఇవి అంటే నార్మల్గా మాకు హాలిడేస్ వచ్చినప్పుడు, ఇప్పుడు 1 వీక్ అలా హాలిడేస్ వస్తాయి కదా కాలేజ్, సో అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అలా మేము వాటర్ పోయాక సో అవన్నీ పోయాయి అనమాట. సో ఇంక అప్పటి నుంచి బాధేసి ఇంకెందుకు తెచ్చుకోవడం అని చెప్పి తెచ్చుకోలేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కనకాంబరం ఈ 2 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఊరికే మనం ఒక్కోసారి వెళ్తూ ఉంటాం కదా, హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్తాం, అప్పుడు ఇంకా వాటర్ వేయం కదా, సో ఎందుకు ఊరికే చెట్లను కూడా పాడు చేయాలని చెప్పి సో ఇంక అప్పటి నుంచి అయితే పెంచుకోలేదు. ఈ పక్క అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చనిపోయాయి. కొన్ని ఇక్కడంతా కూడా నాటుకున్నాను. సో అవన్నీ లేవు ఇప్పుడు, అవన్నీ ఎందుకు అనేది నేను చెప్తాను మీకు వీడియో ఎండింగ్లో అయితే. సో ప్రస్తుతానికైతే ఏమి ఎక్కువ లేవన్నమాట చెట్లు, ఈ 2 ఉన్నాయి, అవి కూడా 2 కనకాంబరాలువే. ఇదైతే కొమ్మ కనకాంబరము, ఇదైతే నార్మల్దే. ఇంకా ఎండగానే ఉంది ఒక సైడు, బట్ ఇంకెందుకు మనం బిన్నా క్లీన్ చేసుకొని సో చెత్త అంతా అలానే ఉందన్నమాట. సో నార్మల్గా మేము అంటే వాషింగ్ మిషన్లోనే వేస్తాం బట్టలు అవన్నీ కూడా, కానీ ఒక్కోసారి ఏమన్నా చేత్తో ఉతికేటివి ఉంటాయి కదా, సో కొన్ని డాడీవి వైట్వి అవి, సో అవి ఏమన్నా మేము వాష్ చేసుకోవాలంటే కూడా ఇక్కడే వాష్ చేస్తాము. సో ఇక్కడ మాకు తూము ఉంది కదా, సో అని చెప్పేసి అక్కడ వాష్రూమ్లో నుంచి పైప్ కనెక్ట్ చేసేసుకొని ఇక్కడే వాష్ చేసుకుంటాము. సో మనకి క్లీన్గా ఉండాలి కదా. సో మామూలుగా అయితే ప్రతి వీక్ చేస్తాను. సో ఈసారి టైం కుదరక 10 days అయిపోయింది క్లీన్ చేసి. సో ఇప్పుడు ఎలానో ఫ్రీగానే ఉన్నా కదా అని చెప్పి సో ఇంకా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి సో ఇదంతా అయితే క్లీన్ చేయాలి.
సో చూడండి మట్టి ఎంత అలానే ఉంది. సో ఇదైతే ఇంకొక ఇంటి పక్కన ఉంటుంది. సో హౌస్ అయితే కొట్టేశారు. సో మా పిల్లి ఉంటుంది కదా, ఎక్కువ ఇంట్లో ఉంచి దిగింది అంటే సో ఇక్కడే ఉంటుంది అనమాట, ఈ బీట్లోనే ఉంటుంది ఎక్కువ. ఇంకా నేనైతే ఇప్పుడు మొత్తం ఇంకా క్లీన్ తోసేస్తున్నాను అనమాట. సో నార్మల్గా అయితే ఒక 1 వీక్ అంటే ఇంకా డైలీ కాలేజ్కి వెళ్తూ ఉంటాం కాబట్టి సో సండే ఒకరోజు ఇంటి దగ్గర ఉంటాము. సో ఒక్కోసారి అది కూడా ఇంట్లో వర్క్తోనే సరిపోతుంది అనమాట. సండే ఒకరోజు గ్యాప్ వచ్చేది. సో ఒక్కోసారి అలా సండే అయితే క్లీన్ చేసేసుకుంటాం మొత్తం బూజులు కానీ అవన్నీ కూడా. కానీ ఈసారి ఏమో మొన్న సండే కుదరలేదు. సో అందుకని చెప్పి ఇంకెలానో ఈరోజు ఫ్రీగా ఉన్నా కదా అని చెప్పి ఇంకా టెర్రస్ మొత్తం కూడా ఈ విధంగా తోసేస్తున్నాను. సో ఇంకా అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి అయితే పూల చెట్లు అయితే తెచ్చుకోలేదు. సో నార్మల్గా అయితే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో ముందు చాలా ఉన్నాయి ఇంకా చెట్లు అవన్నీ కూడా. బట్ ఇంకెందుకు అంటే హాలిడేస్ ఇచ్చేదే మాకు 3 మంత్స్కి 4 మంత్స్కి ఎప్పుడో ఎగ్జామ్స్ అయినప్పుడు ఇస్తారు. సో ఇంకా ఆ టైంలో ఊరికి వెళ్తే ఇంక 1 వీక్ అలా అక్కడే ఉంటాము. ఇంకా డాడీ అన్న ఇద్దరు వచ్చేస్తారనమాట ఊరికి. ఇంకా అప్పుడు ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా. సో ఇంకా వాటర్ అయితే ఏం పోయారు అక్కడ. సో ఇంకా పోయినప్పుడు ఇంకా చెట్లన్నీ పాడైపోతాయా. సో ఇంకెందుకు అని చెప్పి ఇంకా నేనే చెట్లు తెచ్చుకొని పెంచుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా నేనే ఆపేస్తున్నాను. సో మనకి ఎంతైనా ఓన్ హౌస్ ఉండి మొత్తం అంటే చెట్లకి పెంచుకునే ఉండి పెంచుకుంటే చాలా బాగుంటుంది గార్డెనింగ్ లాగా. సో ఇంకెందుకు అని చెప్పి ఇంకా నేనే పట్టించుకోలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కనకాంబరం ఒకటి ఈ 2 అయితేనే ఉన్నాయి. సో దీనికి ఇంకా వాటర్ వేస్తూ ఉంటాం. సో గైస్ నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని బ్యూటీ టిప్స్ ఉన్నాయి. సో నా హెయిర్ చూసారు కదా. సో ఎలా నేను పెంచుకున్నాను, ఎలా నా హెయిర్కి ఆయిలింగ్ అప్లై చేసుకుంటాను, ఎలాంటి టిప్స్ అయితే పాటిస్తాను అనేది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. సో మీరు అవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి పక్కన ప్లేలిస్ట్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అన్ని వీడియోస్ కూడా సపరేట్ ఉంటాయి. లైక్ వ్లాగ్స్ అన్నీ ఒక సపరేట్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఒక పక్క సపరేట్, అండ్ అలాగే బ్యూటీ టిప్స్ సపరేట్, హెయిర్ టిప్స్ సపరేట్, అలా మొత్తం సపరేట్ ఉన్నాయి. సో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేశారంటే మీకు ఏ కంటెంట్ అయితే కావాలో, సో ఇప్పుడు మీకు బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే బ్యూటీ టిప్స్ వీడియోస్ అన్నీ కూడా లైన్గా వస్తాయి. సో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. సో మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే కంపల్సరీ చేసుకోమని అయితే చెప్పాను. సో మీకు నచ్చితేనే కంటెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనలీ మొత్తం అంతా క్లీన్ చేసేసి తోసేస్తున్నాను. సో ఇక్కడ మూలకి సో చెప్పాను కదా మేము ఎక్కువ బట్టలు ఒకేలా చేత్తో ఉతికేటివి ఉంటే ఇక్కడే ఉతుక్కుంటాం అనమాట. సో ఎక్కువ అయితే వాషింగ్ మిషన్కే వేస్తాము. ఒక డాడీ ఉంటాయి కదా, సో వైట్ ఉంటాయి కదా, సో బనీన్ కానీ అలా వైట్ షర్ట్స్ కానీ ఇవి మాత్రం నీళ్ళ మందు వేసి ఉతుకుతాము కదా. సో అవి మాత్రం ఉతకాలి అనుకుంటే ఇక్కడ బయట ఉతుకుతాము కదా గైస్. ఒక 1 వీక్ తోయిన దానికి ఎంత చెత్త వచ్చింది చూడండి. సో ఇది ఇంకంతా తీసేసి ఇంకా గైస్ మొత్తం చెత్త అంతా తోయేసాను. సో తోయేసిన తర్వాత వచ్చి చూడండి ఎంత బాగా సమ్మగా పనుకొని ఏం చేస్తుందో, ఎండలో పనుకొని ఉంది. సో ఇప్పుడు చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి, ఎంత క్లీన్గా వచ్చేసింది కదా. హోయ్ ఏం చేస్తావు? సో మేము ఎవరన్నా వస్తే ఇలా టెర్రస్ మీదకి అప్పుడైతే పైకి వస్తుందండి, లేకపోతే రాదు, ఎక్కువ కిందనే ఉంటుంది మ్యాక్సిమం. చూడు పాపం నిద్ర వస్తుందేమో, నేనే కావాలని పిలిచినాను అనమాట. హే రా 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 అంటే వచ్చేసింది పైకి. కింద నుంచి ఫ్రిడ్జ్ మీద పడుకోనింది కదా, సో లేసి వచ్చేసింది పైకి. సో మనం ఇప్పుడైతే స్టిక్ తీసుకొని దాన్ని ఆడిపిద్దాం. చూడండి ఎంత బాగా ఆడుతుంది తెలుసా అసలు. డైలీ మా డాడీ అయితే ఇంతే అనమాట. సో షాప్ నుంచి వస్తానే నైట్ తినేస్తాం కదా, సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా టీవీ చూస్తూ దీంతో అయితే ఆడుకుంటారు. సో మన స్టిక్ ఉంటుంది కదా పొరకపుల్ల, అది తీసుకొని దాన్ని మనం ఇలా ఆడిస్తూ ఉంటే అది ఆడుకుంటుంది. సో చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇప్పుడైతే నేను పొరకపుల్ల తీసుకున్నా. సో టంకాయ చెప్పది పొరకపుల్ల ఉంటుంది కదా, అది తీసుకున్నా. సో ఆడిపిస్తా చూడండి మీరు ఒకసారి. దానన్నా ఎట్లా నువ్వు ఆడుకునేది? ఎట్లా నువ్వు ఆడుకునేది చూపి. ఇంత బాగా టైం పాస్ అవుతుంది అన్నమాట.
చూడండి చేత్తో. సో గైస్ చూసారు కదా, సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. సో దీనివల్ల అయితే మాకు ఫుల్ టైం పాస్ అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో గైజ్ సో చూసారు కదా, సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.